హలో అండి అందరికీ. అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు ఈ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉండాలండి. అసలేం జరిగింది, ఏంది అనేది మీతో మొత్తం అయితే వ్లాగ్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియో అనేది ప్రతి ఒక్క మదర్ అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు చాలా బాగా అయితే యూజ్‌ఫుల్ అయితే, హెల్ప్‌ఫుల్ అయితే అవుతుందండి. మనం పిల్లల విషయంలో కొంచెం నెగ్లెక్ట్ చేసినా సరే మనకేమవుతుంది, పిల్లలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనే దాని గురించి ఈ వీడియోలో ఏం జరిగిందనేది కంప్లీట్‌గా మీతో అయితే షేర్ చేస్తాను. సో, మీకు ఆల్రెడీ చెప్పానండి. న్యూ ఇయర్ రోజు ఫస్ట్ మార్నింగ్ రోజు నేను ఒక షార్ట్ అయితే అప్‌లోడ్ చేశానండి. పిల్లలకి ఆల్రెడీ ముగ్గురికి 4, 5 డేస్ నుంచి అయితే ఫీవర్, కోల్డ్, కాఫ్ అయితే ఉంది. మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నాం ఆల్రెడీ అని చెప్పేసి. ఇంకా ఇదొచ్చేసి 31st రోజు నైట్ అండి. ఇప్పటికే 5, 6 డేస్ అయితే అయిపోతుంది. పిల్లలకి ఫీవర్ అయితే తగ్గట్లేదండి. అందుకని చెప్పేసి బ్లడ్ టెస్ట్ చేపిద్దాము అని అయితే శాంపిల్స్ ఇద్దామని చెప్పేసి టెస్టుల కోసం అని చెప్పేసి 31st రోజు నైట్ అయితే వచ్చామండి. వచ్చేసి టెస్టులు చేపిస్తే టెస్టుల్లో వచ్చేసి పాపకి ఇవి వైట్ సెల్స్ అనేది తగ్గిపోయాయండి. అంటే 5,000 నుండి 13,000 ఉండాల్సింది 2,700 ఉన్నాయండి తనకి. ఇదొచ్చేసి వైరల్ ఫీవర్ అంటండి. ఇది ఒకరి నుంచి ఒకరికొచ్చేసి ఇంట్లో మామూలుగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందంట. మా ఇంట్లో ముగ్గురు పిల్లలున్నారు కాబట్టి చెల్లి వాళ్ళ పాపతో నలుగురు కాబట్టి నలుగురికైతే వచ్చేసిందండి. కాకపోతే వాళ్ళు ముగ్గురైతే ఓకే. పర్వాలేదు బానే ఉన్నారు. అంటే ఫీవర్ ఉన్నా సరే 102, 103 ఫీవర్ ఉన్నా సరే, కోల్డ్, కాఫ్ హెవీగా ఉన్నా సరే మెడిసిన్ వాడుతూ ఉంటే వాళ్ళకైతే తగ్గిపోతూ ఉంటుందండి. అంటే పర్వాలేదు. తగ్గడానికి టైం పడుతుంది. ఒక 1 వీక్ టైం పడుతుంది. అంటే వైరల్ ఫీవర్ కాబట్టి. ఈ పాప అయితే మాత్రం మా చిన్న పాప తను కొంచెం నీరసంగా ఉంటుంది. పడుకొని తింటుంది. అంటే ఫుడ్ తీసుకోలేకపోతుంది. వామిటింగ్స్ అయితే అవుతున్నాయి. అందుకని చెప్పేసి తను కొంచెం వీక్‌గా ఉంది. సిక్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ తనకొక్కదానికి టెస్టులు చేపిద్దాం. ఏమొస్తుందో దాన్ని బట్టి రిమైనింగ్ వాళ్ళకి చేపిద్దాం అని చెప్పేసి ఫస్ట్ తనకైతే చేశామండి. ఇంక తనకైతే అట్లా అయితే టెస్ట్‌లో అయితే తేలింది. అలా రిపోర్ట్స్‌లో వచ్చేసి వైట్ సెల్స్ అయితే తగ్గిపోయాయని జెప్పేసి రిపోర్ట్స్‌లో అయితే చూసామండి. అందుకని జెప్పేసి ఇంకా ఇమ్మీడియేట్‌గా అయితే అడ్మిట్ చేసాము. అడ్మిట్ చేసి మాకు రూమ్ ఇచ్చేలోపు వచ్చేసి 10, 10:30 అయితే అయిపోయిందండి. ఇంకా ఇక్కడ రూమ్‌లో పేషెంట్ దగ్గర ఒక అటెండరే ఉండాలి గదా! మా హస్బెండ్ టిఫిన్ అవి తీసుకొచ్చేసి ఇచ్చేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మార్నింగ్ వస్తానని జెప్పేసి ఇంక నేనైతే పాపకైతే కొంచెం లేపి చిన్నగా ఇడ్లీ అయితే పెట్టేస్తూ ఉన్నానండి. ప్రతి ఒక్క మదర్ అయితే కొంచెం నాలెడ్జ్ ఉన్నా సరే, మనం కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా సరే, ఆ రిపోర్ట్స్ ఏదైనా సరే అండి డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందే మనకి ఫోన్‌కే మెసేజ్ అయితే వస్తూ ఉంటాయి గదా! ఆ రిపోర్ట్సే మనం కొంచెం చూసుకొని ఏదైనా సరే అందులో పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? ఆ రిపోర్ట్స్ అనేవి కొంచెం నార్మల్‌గా ఉన్నాయా? లేదంటే కొంచెం సివియర్‌గా ఉన్నాయా? ఇవన్నీ అనేది కొంచెం రిపోర్ట్స్ చదవగలిగే కొంచెం నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్క పేరెంట్స్ అయితే తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. ఇంకోటేంటి అనంటే ఇప్పుడున్నటువంటి క్లైమేట్‌కి ప్రతి ఒక్కళ్ళకి బాగా హెవీ చలిగా ఉంటుంది గదా! క్లైమేట్ గూడా చాలా చేంజ్ అయితూ ఉంటుంది. అందుకని జెప్పేసి ప్రతి ఒక్క పిల్లలకి ఇప్పుడు కోల్డ్, కాఫు ఇవన్నీ అయితే ఫీవర్ అయితే కామన్ అయిపోయిందండి. అదంతా వైరల్ ఫీవర్ అంట. అందుకని జెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లలకి ఒక 3 డేస్ కంటే ఇంకా 3 డేస్ కంటే ఎక్కువ గనుక మనకు ఫీవర్ సింప్టమ్స్ గనక కనిపించినట్లయితే ఇమ్మీడియేట్‌గా అయితే టెస్ట్‌లయితే చేపించండి. ఖచ్చితంగా మన నార్మల్ ఫీవరే గదా! అని జెప్పి కొంచెం నెగ్లెక్ట్ చేసినట్లయితే అది చాలా సివియర్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే చాలా అయితే ఉంటాయండి. ఇప్పుడు అందరికి కామన్‌గా ఫీవర్ అనేది వస్తుంది గదా! మన నార్మల్ ఫీవర్ ఏదని జెప్పేసి మెడికల్ షాప్‌లో సిరప్ తెచ్చి అలా వేస్తూ ఉంటాము. ఓకే. ఫస్ట్ 3 డేస్ నార్మల్ ఫీవర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ 3 డేస్‌లో అయితే తగ్గిపోతుందండి. 6 అవర్స్‌కోసారి గ్యాప్ ఇస్తూ మనం గనక ఫీవర్ సిరప్ గనక పారాసిటమాల్ సిరప్ గనక వేసినట్లయితే ఇంకా ఆఫ్టర్ 3 డేస్ తర్వాత కూడా అలాగే కంటిన్యూ అవుతుందంటే ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఖచ్చితంగా అయితే ఇంగ తర్వాత డాక్టర్ సజెషన్ కొరకు మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాంక తగ్గకపోతే అప్పుడు డాక్టర్ సజెషన్ చేసినట్టు మనం మెడిసిన్స్ గూడా అయితే యూజ్ చేయాలి. ఇంక రిపోర్ట్స్ ఇవన్నీ గూడా చెక్ జేసుకోవాలండి. ఒక్కసారయితే చూసుకోండి. ఇట్లా పిల్లల్ని కొంచెం నెగ్లెక్ట్ చేయకూడదు ఇట్లా. నేను ఎప్పటికప్పుడైతే చూపిస్తూ ఉన్నాను. ఇంకా వైరల్ ఫీవర్ తగ్గడానికి టైం పట్టిద్దని జెప్పారు. కాపోతే పిల్లలు కొంచెం సిక్ అవుతున్నారు అని జెప్పి తినక మాత్రం చేపిచ్చానండి. ఇంక వాళ్ళకి గూడా అయితే తినకిట్లా ఇట్లా వచ్చింది గదా! అందుకని జెప్పి వాళ్ళకి గూడా ఒకసారి చెక్ జేపిచ్చాలి. రూమ్‌లో అయితే పాపకైతే తినిపిచ్చేసానండి. నేను గూడా తినేసి ఇంక నైట్ బాగా దోమలుంటాయి గదని జెప్పి ఆల్ ఔట్ అయితే తెచ్చుకొని ఆల్ ఔట్ అయితే పెట్టేసుకున్నామండి. ఇంక పాప గూడా అయితే బాగా స్లీప్ అయితే అవుతుంది. పిల్లలకి ఇట్లా ఏమైనా అయితే మనకు పేరెంట్స్‌గా చాలా అంటే చాలా బాధపడతాం గదా! ఇంక తను కొంచెం పెద్ద పాప కాబట్టి తను కొంచెం ఇలా ఉందండి. నేను ఇప్పుడు ఒక 2 ఇయర్స్ నుంచి అయితే హాస్పిటల్ అడ్మిట్ అవ్వట్లేదు గానీ, ఇంతకుముందొచ్చేసి చాలా సార్లయితే బాబు కోసం చాలా సార్లు పిల్లలతో చిన్నప్పటి నుంచి చాలా రోజులైతే నెలలు నెలలు హాస్పిటల్‌లో ఉన్న రోజులైతే ఉన్నాయండి. ఇంకా చిన్న పిల్లలకి మంత్స్ బేబీస్‌కి 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది గదా! వాళ్ళ చేతులు క్యాన్‌లో పెట్టినప్పుడు గానీ, నైట్ పూట మనం నిద్రపోకుండా ఎన్నో రాత్రులు గడిపి మరి పిల్లల్ని అది క్యాన్‌లో కదలకుండా అట్లా చూసుకుంటూ ఉండాలి. ఈ పాప అయితే మాత్రం పెద్దమ్మాయే కాబట్టి నాకు నో ప్రాబ్లమ్ అండి. మంచిగానే పడుకుంది. క్యాన్‌లో పెట్టించుకొని మంచిగా ఇంజెక్షన్స్ అవి యేసుకొని మంచిగా పడుకుంది. నేను గూడా అయితే మంచిగా అయితే పడుకున్నానండి ఇంకా. అలా మార్నింగ్ లేచిన వెంటనే మళ్ళీ వచ్చేసి మా హస్బెండ్ వచ్చి బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇచ్చేసారండి. బ్రేక్‌ఫాస్ట్ తినేసి మళ్ళీ డాక్టర్ రౌండ్స్‌కైతే వచ్చారు గదా! డాక్టర్ రౌండ్స్‌కొచ్చేసిన తర్వాత నేను ఒక్కసారి అయితే ఇంటికైతే వచ్చానండి. కొంచెం పనుంది అని జెప్పేసి ఇంట్లో.
నాకు హాస్పిటల్‌లో వీడియో షూట్ జేయడానికి పెద్దగా అయితే ఇంట్రెస్ట్ అయితే అనిపించలేదండి. ఎందుకనంటే నాకంతగా ఎందుకో అంత ఇంట్రెస్ట్ అనిపియదు. అట్లా బయట షూటింగ్ జేయాలి అనంటే. అందుకని జెప్పేసి ఊరికే అక్కడక్కడ ఓసే క్లిప్స్ అయితే యాడ్ చేశానండి. అది ఎవరైనా సరే మీకెవరికైనా యూజ్ అవుతుంది గదా! హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది గదా! ఫీవర్ మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందనేది ప్రతి ఒక్క మదర్ అయితే తెలుసుకోవాలండి. ఇట్లా అవుతదేమో అని జెప్పేసి 5,000 ఉండాల్సినయి మొత్తం 13,000 అయితే 5,000-13,000 ఉండాల్సినయి 2,700 ఉన్నాయండి తనకి. ఇంకా అది రిపోర్ట్స్ అయితే హాస్పిటల్‌లో అయితే ఉండిపోయినాయండి. నేను అవి తీసుకోకుండా ఇంటికైతే వచ్చేసాను. బట్ అందుకని చెప్పేసి రిపోర్ట్స్ అయితే మీతో అయితే షేర్ చేయలేకపోయాను. అంటే ఎలా ఏంది, ఎక్కడ ఎట్లా మనం చెక్ జేసుకోవాలి అనేది ప్రతి ఒక్క మదర్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క పేరెంట్స్ గూడా. మీకు ఆ రిపోర్ట్స్ గురించి ఎక్కడ ఏంది, ఎట్లా చూసుకోవాలనే దాని గురించి ఇంకా తెలియాలి. మన రిపోర్ట్స్ మనమే చెక్ జేసుకోవచ్చు. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందు అనే దాని గురించి మీకు ఆ రిపోర్ట్స్ చూపిచ్చాలి. ఇట్లా ఏముంది అనే దాని గురించి మీకు కావాలి అంటే నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే ఆ రిపోర్ట్స్ ఒక్కటైతే యాడ్ చేస్తానండి చూడండి. ఇంకా నేనైతే ఇంకా ఇంటికైతే వచ్చేసానండి. మార్నింగ్ రిపోర్ట్స్ రౌండ్స్ అయిపోయిన తర్వాత డాక్టర్ రౌండ్స్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇంకా ఇంటి దగ్గరికైతే వచ్చేసాను. ఈ మధ్య అంతా 4, 5 డేస్ నుంచి హాస్పిటల్ చుట్టూ తిరగడమే సరిపోయిందండి. ఈ బట్టలు ఇవన్నీ అది అంతగా పట్టించుకోలేదు. 4, 5 డేస్ నుంచి పిల్లల్ని ఒక్కొక్కళ్ళని తీసుకెళ్లడం, వాళ్ళకి మెడిసిన్ యూజ్ చేయడం, మళ్ళీ ఎక్స్‌రేలని, స్కానింగ్‌లని ఇవన్నీ సరిపోతూ ఉన్నాయి. ఇంకా బట్టలైతే 4, 5 డేస్ నుంచి వాషింగ్ మిషన్‌కి కూడా ఎయలేదండి. మా హస్బెండ్ అయితే చాలా అయితే ఉండిపోయినాయి. అందుకని చెప్పేసి ఒక టిప్ అయితే వేసేద్దాం. ఇల్లంతా చూడండి గందరగోళంగా ఉందంటే అనుకోకుండా అప్పటికప్పుడైతే వెళ్ళిపోయాం గదా! నైట్ 7:30, 8:00 అయితే వెళ్ళిపోయామండి హాస్పిటల్‌కి. అందుకని జెప్పేసి ఇల్లంతా ఇంకేమి చిమ్మలేదు. గిన్నెలు గూడా ఎక్కడైతే అట్లా అయితే ఉండిపోయాయి. ఇంకా ఆ మెయిడ్ గూడా ఇంకా రాలేదు. తనొచ్చినప్పుడు చేసుకుంటదిలే. తర్వాత ఇంక మళ్ళీ ఎప్పుడైనా రేపు రావచ్చని జెప్పేసి ఫస్ట్ అయితే బట్టలైతే మిషన్‌లో వేద్దామని జెప్పేసి బట్టలన్నీ తీసేసుకొని మిషన్‌లో అయితే వేస్తున్నానండి మా హస్బెండ్‌యన్ని. అలా హాస్పిటల్‌లో పిల్లలతో పాటు మనము ఉండడం, ఆ పిల్లలకి గూడా ఒక నరకమండి. మనకు గూడా ఒక నరకమే. హాస్పిటల్‌లో అట్లా ఫుడ్ నాకైతే హాస్పిటల్‌లో ఫుడ్ తినడం గాని, అట్లా అయితే ఏమి అనిపించదండి. అందుకని జెప్పేసి నేను హాస్పిటల్ అయితే ఎక్కువ తినను. అట్లా ఏదో ఒక టైంలో ఇంటికొచ్చేసి ఇంట్లో తినేసి అంటే మాకు నియర్ మీనే ఎప్పుడైనా సరే అడ్మిట్ అవుతాం. నియర్ మీనే ఉంటది హాస్పిటల్. మేము ఎప్పుడు డైలీ చెకప్ చేపించుకునేదైనా సరే ఒక 5, 10 మినిట్సే వచ్చేసి తినేసి అట్లా వెళ్ళిపోతూ ఉంటానండి. చిన్నప్పటి నుంచి నేను చాలా సార్లు అయితే ఇప్పటికి ఒక 10 టైమ్స్ అట్లయితే పిల్లల ముగ్గురు కోసం అయితే ఎన్నో సార్లు అయితే హాస్పిటల్‌లో ఉన్నానండి. ఎవరైనా సరే నేను ఒక మదర్‌గా చెప్తున్నాను. ఎవరైనా సరే అండి పిల్లల విషయంలో అయినా, మన విషయంలో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్‌లో. హెల్త్‌ని మనం ఎంత కాపాడుకున్నట్లయితే మనం ఇంట్లో ప్రశాంతంగా అయితే ఉండొచ్చండి. హాస్పిటల్‌లో వేలకు వేల మంది ఎంతమంది తిరుగుతున్నా హాస్పిటల్‌లో అట్మాస్ఫియర్ గాని అదంతా మనకి డబ్బులకు డబ్బులు వేస్టే. మళ్ళీ మనకి మైండ్ గూడా మంచిగా ఉండదు. అంత మంచిగా అయితే అనిపించదండి హాస్పిటల్ అట్మాస్ఫియర్ అనేది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళైతే కొంచెం వాళ్ళ హెల్త్ గురించైనా సరే, కొంచెం హెల్త్ గురించి ఎవ్వరైనా సరే కొంచెం ఫోకస్ జేయండి. మంచి ఫుడ్ తీసుకోవడం గాని, అట్లా చేయడం గాని. బట్ మనం ఎంత ఫుడ్ తీసుకున్నా, ఏం చేసినా సరే ఏ టయానికి ఏది రావాలో అది ఖచ్చితంగా అయితే వస్తుందండి. నేనైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటానండి. బాబుకు చిన్న కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా సరే తీసుకెళ్తూనే ఉంటాను. 1 వీక్‌కోసారి అట్‌లీస్ట్ 10 డేస్‌కోసారి తీసుకెళ్తూనే ఉంటానండి. మరి ఎక్కువ ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది గదా! ఈ వింటర్ సీజన్‌లో ఎక్కువగా బయట చలైతే మనకి ఎంతుందో చూస్తున్నారు గదా! ఆఫ్టర్‌నూన్, మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ వరకైతే చలి పెడుతూనే ఉందండి. ఇంకా అలా ఇప్పుడు పాపకైతే ఇట్లా వచ్చింది గదా! ఇంకా బాబుని, పాపను గూడా తీసుకొచ్చేసి వాళ్ళని గూడా అయితే చూపిచ్చేసేయాలండి. ఒక్కసారి వాళ్ళకి గూడా టెస్ట్‌లయితే చేపిచ్చేసేయాలి. డాక్టర్ చెప్పారు టెస్ట్‌లు చేపిచ్చకపోయినా సరే తినకి వైరల్ అని ఉంది గదా! ఇంక అందరికి వైరలే ఉంటది. వాళ్ళైతే యాక్టివ్‌గా ఉన్నారు గదా! పర్వాలేదని జెప్పారు. వాళ్ళైతే మంచిగా యాక్టివ్‌గానే ఉన్నారు. బట్ మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. 1 వీక్ అయితే టైం అయితే పడుతుండొచ్చు. కానీ తినని ఈ పాపని ఎప్పుడు డిశ్చార్జ్ జేస్తారు ఏంది అనేది మీకు కమింగ్ వ్లాగ్స్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేస్తానండి. సో, ప్రతి ఒక్క మదర్ అయితే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఈ సీజన్‌లో మాత్రం మరి ఈ వింటర్ సీజన్‌లో ఎక్కువగా వచ్చేటటువంటి ఫీవరు, కోల్డ్, కాఫ్‌కైతే కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండి 3 డేస్ కంటే ఎక్కువ గనక ఫీవర్ గనక వచ్చినట్లయితే ఇమ్మీడియేట్‌గా పీడియాట్రిషియన్‌ని అయితే కన్సల్ట్ అయితే అవ్వండి. ఈ బెడ్ సెల్స్ అనేది మనకు తగ్గినట్లయితే మనకి ఎక్కువగా తినే ఫ్రూట్స్ వచ్చేసి కివి పప్పాయ అండి. ఈ 2 గనక తిన్నట్టయితే మనకి ఇమ్మీడియేట్‌గా అనేది రెస్పాన్స్ అనేది ఉంటుంది. కొంచెం అవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. నేను చాలా సార్లు అయితే ఇది అబ్జర్వ్ చేశానండి. చాలా మందికి కూడా తెలిసే ఉండదు. తెలియని వాళ్ళ కోసమే ఒక్కసారి అయితే ఇది మీకు షేర్ చేస్తున్నాను. కివి ఒకటి, పప్పాయ ఒకటి. ఈ 2 గనక మనం వాళ్ళ ఫుడ్‌లో, డైట్‌లో గనక చేసినట్లయితే సెల్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అవుతాయండి. చాలా ఫాస్ట్‌గా రికవర్ అవ్వడానికైతే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇంకా అలా వాషింగ్ మిషన్ కూడా వేయడం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే కొంచెం బ్రష్ అది వేసేసుకొని బ్రేక్‌ఫాస్ట్ అయితే తెచ్చుకున్నాను. నేను బయట నుంచి వచ్చేటప్పుడే బ్రేక్‌ఫాస్ట్ అయితే తెచ్చుకున్నాను. ఇంక అదైతే తినేసి ఇంకిప్పుడు పిల్లలైతే చెల్లి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారండి. అక్కడే దింపేసాను. దింపేసి మేము హాస్పిటల్‌కైతే వెళ్ళిపోయాము. ఇంకా చెల్లి ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తుందండి. నేను అక్కడే చెల్లి వాళ్ళ ఇంట్లోనే తినేసి పాపకొచ్చేసి కొంచెం అయితే తీసుకెళ్ళిపోతానండి. కొంచెం రైస్, కొంచెం పప్పు తీసుకెళ్ళిపోయి అక్కడైతే తినిపిచ్చేస్తాను. నాకైతే హాస్పిటల్‌లో తినడానికైతే అస్సలు ఇష్టం ఉండట్లేదండి. అందుకని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇప్పుడు 11, 11:30 అయితే అవుతుందండి. ఇప్పుడు నేను తినేలోపు తీసుకొచ్చుకున్నాను ఇంటికే. ఇంక తినేసిన వెంటనే ఇంక ఫ్రెష్ అయ్యి ఇంకెళ్ళిపోయి చెల్లి వాళ్ళ ఇంటికెళ్ళిపోయి అక్కడ లంచ్ తినేసి పాపకైతే తీసుకెళ్ళిపోతాను.
ఓకే అండి. పిల్లల విషయంలో అయితే కొంచెం కేర్‌ఫుల్‌గా, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే బయట చాలా చలిగా అట్లా ఉంటుంది గదా! ఎక్కువ స్వెటర్ వేసుకొని మామూలు చెవులకు గానీ, ఇట్లా చేతికి, కాళ్ళకి గ్లౌజెస్ కానీ ఇవన్నీ వేసుకుంటూ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినట్లయితే వాళ్ళకి కొంచెం అనేది కొంచెం ఇలాంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా రాకుండా ఉంటాయి. అంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యేంత వరకు ఈ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా రాకుండా ఉంటాయండి. ఎందుకంటే బయట పెద్దవాళ్ళకి గూడా మనకే అలా ఎక్కువ వెదర్ అనేది చాలా చలిగా అయితే ఉంది గదా! కాఫ్, కోల్డ్ అనేది కూడా కొంచెం ఎక్కువగా వస్తుందండి. అబోవ్ 6 ఇయర్స్ కాకుండా 6 ఇయర్స్ బిలో 5 ఇయర్స్ బిలో పిల్లలకి కొంచెం కాఫ్ ఎక్కువొచ్చినప్పుడైనా ఎక్కువొచ్చినప్పుడు నేనైతే ఎక్కువగా మా బాబుకి నెబులైజేషన్ అయితే పడుతూ ఉంటాను చిన్నప్పటి నుంచి. అవి గూడా అందులో వేసే ఇవి గూడా డాక్టర్స్ మనకు సజెస్ట్ చేస్తారు. వాటిని డాక్టర్ సజెషన్ మేరకు మనం అవి తీసుకొని నెబులైజేషన్ గూడా డైలీ 3 టైమ్స్ అని, 2 టైమ్స్ అని మరీ అంత హెవీగా ఉంటే 4 అవర్స్‌కోసారి అని చెప్పి అట్లా నెబులైజేషన్ కూడా పట్టుకుంటా ఉంటే కొంచెం కాఫ్ నుంచి కూడా పిల్లలకనేది రిలీఫ్ అయితే వస్తుందండి. మనకు ఫీవర్ ఎంత హెవీగా ఉంటుందో కాఫ్ గూడా అంత హెవీగానే ఉంటుందండి. దగ్గి దగ్గి ప్రాణమైతే పోతుంది పిల్లలకి ఇప్పుడు మరీ హెవీగా అంటే థ్రోట్ పెయిన్ రావడం, గొంతు పట్టేసుకోవడం ఇట్లా ఇవన్నీ ఉంది. కొంచెం నెబులైజేషన్ ఇవన్నీ గూడా చూసుకొని పట్టుకొని పిల్లల్ని ఈ వింటర్ సీజన్‌లో కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే కాపాడుకోండి. ఇట్లాంటివి కొంచెం ఈ సింప్టమ్స్ అంటే చాలా మందికి ఆస్తమా ఇట్లా సింప్టమ్స్ ఉంటాయి గదా! అటువంటి వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. మా బాబుకైతే ఉందండి. ఆస్తమా అనేది కొంచెం సింప్టమ్స్ చిన్నప్పటి నుంచి ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు, ముసలి వాళ్ళకు ఈ ఆస్తమా సింప్టమ్స్ ఇవన్నీ ఉంటాయి గదా! ఇటువంటి వాళ్ళందరూ కొంచెం ఈ వింటర్ సీజన్‌లో చాలా వరకు ఈ వింటర్ సీజన్ 2, 3 మంత్స్ ఉంటది గదా! ఈ వింటర్ సీజన్‌లో చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఓకే అండి. ఈ వీడియో ప్రతి ఒక్క మదర్‌కి ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. యూజ్‌ఫుల్ గనుక అనిపిస్తే ప్లీజ్ వీడియో లైక్ చేసి అలానే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్.